హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 150 గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంటి ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ మెటీరియల్ కావాలి, లేబర్ ఛార్జెస్ ఎంత, పని ఏ విధంగా చేయించుకుంటే మనకి ప్లాస్టింగ్ వర్క్ బాగుంటుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్న వారు ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేయండి. వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి కూడా వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి, మాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మేమేమైతే టైల్స్ మొత్తం రౌండ్గా కొట్టి నీటిలో నానబెట్టాను కదండి, బటన్ మార్క్ అని చెప్పాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే బటన్ మార్క్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఎందుకంటే ఓవరాల్గా మాకు గంటలు వేయడం ఇవన్నీ అయిపోయాయి కాబట్టి. ఓకేనండి. సో టైల్స్ అనేవి ఏంటంటే ఈ అమ్మకాలు పెట్టడం వల్ల ప్లాస్టింగ్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. అంటే డైరెక్ట్గా చేస్తే ఫినిషింగ్ రాదనంటే ఫినిషింగ్ వస్తుంది, కానీ లెవెల్ అనేది కన్ఫామ్గా చిన్న చిన్న తేడాలు అనేవి వస్తాయన్నమాట. సో ఆ విధంగా తేడాలు రాకుండా పని నీట్గా అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఈ బటన్ మార్క్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా వర్కేనండి. డైరెక్ట్ ప్లాస్టింగ్ చేసిందను ఇలా మెస్ అంటించి ఎలక్ట్రికల్ పైపులు మొత్తం ప్యాకింగ్ చేసి ఈ విధంగా బటన్ మార్కు పెట్టి ప్లాస్టింగ్ చేసేది టైం టేకింగ్, ఖర్చుతో కూడిన వ్యవహారం అనమాట. ఎందుకంటే జీవితంలో ఇల్లు అనేది ఒకసారి కట్టుకునేది, మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు. సో దానికి మనం ఎంత నీట్గా పని చేయించుకుంటే అంత మంచిదన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, పైనుంచి తోకోకి నీట్గా కిందకి తోకోగుండుతో ఒక టైల్ దించి మార్క్ పెట్టి దాన్ని మళ్ళీ సెంటర్లో ఇంకో టైల్ అంటిస్తామన్నమాట. మీకు ఇదేంటంటే కరెక్ట్గా లెవెల్గా వస్తుందండి. లైన్ డోర్కి ప్లాస్టింగ్ అనేది ఉంటుంది. పుట్టి వాళ్ళు వర్క్ చేసినా సరే పుట్టి వర్క్ అలానే పెయింటింగ్ ఫినిషింగ్ ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ప్లాస్టింగ్ వర్క్ అంటే ఈ విధంగా బటన్ మార్క్ పెట్టే ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించాలి. ఇది అందరూ ఇలా చేస్తారని అయితే కాదు, కొంతమంది మాట్లాడుకునే కూలీలు బట్టి ఉంటుంది. అలానే కొంతమందికి ఈ వర్క్ తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. సో మ్యాక్సిమం ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇటు సైడ్ వర్క్ చేసిన వాళ్ళకైతే 100% ఈ బటన్ మార్క్ వర్క్ అయితే తెలిసే ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు రూమ్ మొత్తం బటన్ మార్క్ ఎలా కంప్లీట్ అయ్యింది అనేది. ఇది ఈ వర్క్ మొత్తం కలిపి మనకి ఇన్సైడ్ డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఒక వారం రోజుల పని అండి. ఓకేనా. అంటే ఈ మెస్ అంటించి అమ్మకాలు పెట్టడం అంతా కలిపి వారం రోజులు అవుతుంది. ఇంకొన్ని దగ్గరలో ఎక్కువ కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా. అక్కడ ఎలక్ట్రికల్ పాయింట్లు బట్టి అదేవిధంగా ఈ మెస్ అంటించిన దాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువైనా సరే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక బెడ్రూమే 2.5 hours కన్ఫామ్గా తీసుకుంటుంది మాకు. ఇక్కడ మీరు చూడొచ్చు 4 సైడ్లు అంటించడానికి అమ్మకాలు అనేవి. అలానే ఈ బటన్ మార్క్ పెట్టడం వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, గోడలు కట్టేటప్పుడు చిన్న చిన్న బెండ్లు ఉన్నా, అలానే ఇప్పుడు మనం బీమ్స్ వేస్తాం కదండి, 7 feet హైట్లో లింటల్ బెల్ట్ వేసాము. అలానే పైన బీమ్స్ ఏవైనా సెంటరింగ్ కొంచెం లూజ్ అయ్యి తన్నిన బయటికి కొంచెం ఉబ్బెత్తులు బయటకు వస్తాయి అనమాట. సో అటువంటి దగ్గర ప్లాస్టింగ్ మాల్ అనేది లోడ్ ఎక్కువ ఎక్కుతుంది. సో అలా లోడ్ ఎక్కువ ఎక్కుతున్నప్పుడు మనం ముందే బటన్ మార్క్ పెట్టామనుకోండి, ఆ గోడకి ఎంత థిక్నెస్ పడుతుంది అనేది తెలుస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ చేసామనుకోండి, మనకు నచ్చినంత ఎక్కిస్తాము, కోసుకుంటాము. కానీ బటన్ మార్క్ ఏంటంటే అలా కాదు. ఎంత థిక్నెస్ కావాలి, మనకి తోకో లెవెల్గా ఎంత థిక్నెస్ పడుతుంది అనేది ముందే తెలుస్తుంది దల్సర్ అనేది. సో ఆ విధంగా దల్సర్ మనకి ముందే తెలిసినప్పుడు కొన్ని గోడలకి ఎక్కువగా దల్సర్ ఎక్కుతూ ఉంటుంది కదండి. సో అలా దల్సర్గా ఉన్న గోడలు మనకి ముందే తెలుస్తాయండి, ఎందుకంటే ఈ బటన్ మార్క్ వల్ల. అలాంటప్పుడు ఏంటంటే మనం సీలింగ్ ప్లాస్టింగ్ చేసినప్పుడు సున్నం మిగులుతుందండి. కన్ఫామ్గా ప్లాస్టింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు సాయంకాలం పూట 2-3 గమేలాలు సున్నం మిగలడం కామన్ అనమాట. సో అలా సున్నం మిగిలినప్పుడు ఏంటంటే మనకి దల్సరి ముందే తెలుస్తుంది కాబట్టి అక్కడ మొత్తం ఆరగట్టొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ గోడకి కొంచెం దల్సరి ఎక్కుతుంది. సో ఇలాంటి దగ్గర మనం ముందే పదునుగా కొట్టే సున్నం ఉంచుకుంటే మరుసటి రోజు లోడ్ అనేది ఎక్కువగా పడదండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ వాల్కి కొంచెం దల్సరి ఎక్కుతుంది అనమాట పిల్లర్ దగ్గర. సో అటువంటి దగ్గర ఏంటంటే మనకి ముందు రోజు మిగిలిన సున్నం, అంటే ఈవినింగ్ ఏదైతే మాల్ మిగులుతుందో ఆ మాల్ ఆరగట్టేసి ఉంచుకుంటే మరుసటి రోజు ప్లాస్టింగ్ థిక్నెస్ తగ్గుతుంది అనమాట. ఓకేనండి. అలానే ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అనేది మినిమంలో మినిమం 1 inch లోపల ఉండాలండి. అంటే 1 inch కాదు, ఒక 30 inch, 1/2 inch థిక్నెస్ అయితే ఉండాలి కంపల్సరీగా. కొన్ని వాళ్ళకి 1 inch కూడా థిక్నెస్ అయితే వస్తుందండి. ఓకేనా. సో అవుట్ సైడ్ వాల్స్ మొత్తం కలిపి, అంటే అవుట్ సైడ్ ఈ 9 inches ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 inch చేస్తాము. లోపల వాళ్ళు కూడా మ్యాక్సిమం 1 inchకి వచ్చేస్తాయండి. ఒక 30 inch థిక్నెస్ అయినా కంపల్సరీగా ప్లాస్టింగ్ అనేది ఉండాలి. ఓకేనండి. అలానే ఇక్కడ మీరు చూసారు కదా, ఓవరాల్గా మొత్తం బటన్ మార్క్ అయితే అయిపోయింది. ఈ విధంగా బటన్ మార్క్ మొత్తం పెట్టేసిన తర్వాత
మేము ఏంటంటే సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనండి. సీలింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాల్ ప్లాస్టింగ్ అయితే పట్టుకుంటామండి. లేదు మనం డైరెక్ట్గా రూమ్ ప్లాస్టింగ్ కూడా దిగొచ్చు అనమాట. కానీ ముందు ఏంటంటే కొన్ని వర్క్స్ సీలింగ్ వర్క్ అంతా చేసేసామనుకోండి, కొన్ని దగ్గరలో ఇబ్బందిగా ఉండదన్నమాట. సో బెడ్రూమ్స్ అయితే మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ దిగిపోవచ్చు. అంటే ఆ రోజు పరం చేసి ఒక సీలింగు 2 గోడలు ఆ విధంగా అనమాట. ఓకేనండి. అలానే ఈ బటన్ మార్క్ పెట్టడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం పని చేస్తున్నప్పుడు డైరెక్ట్గా గజం బద్ద కొట్టినప్పుడు ఏంటంటే అండి కొన్ని దగ్గరలో లోపలికి కట్ అయిపోవచ్చు అనమాట. అంటే పాయ వేస్తాం డైరెక్ట్ స్ట్రైట్గా, ఆ పాయలు తెగిపోవడం ఈ విధంగా ఉంటాయి అనమాట. అదే మనం ఈ విధంగా టైల్స్ పెంకులతో బటన్ మార్క్ పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా అటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. మనకి ముందే తెలుస్తుంది వాల్ థిక్నెస్ ఎంత అనేది. అలానే గజం బద్దతో మనం పని చేసినప్పుడు, అంటే మనం డైరెక్ట్గా పని చేస్తున్నప్పుడు ఓన్లీ గజం బద్ద తాపి చెక్క తాపి పట్టుకుంటే చాలు, మనకి ఇంకెక్కడా కూడా తోకగుండుతో కూడా పని ఉండదన్నమాట. సో ఆ విధంగా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ ప్లాస్టింగ్ అయితే మేము రెడీ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు సీలింగ్ ప్లాస్టింగ్ ఇవన్నీ చేయించడానికి. సో మేమైతే ఆ రోజు నీట్గా పరంజి మొత్తం సెట్ చేసుకొని, ఇంకా సీలింగ్ గంటలు వేసినప్పుడు కొన్ని బ్రషెస్ గట్రా ఉండిపోతాయి. ఏంటంటే ప్లాస్టిక్ టేప్ ఉంటుంది కదా, అంటిస్తారు, అదంతా ఉండిపోద్ది అనమాట. సో అది బ్రష్తో, ఐరన్ బ్రష్తో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే సెంటరింగ్ గ్యాప్స్ దగ్గర చిన్న అట్ట ముక్కలు గట్రా పెడతారు కదండి, కన్నర్ రాకుండా. అంటే ఆర్ఎంసీ యూస్ చేసాం కదా, సో దానివల్ల కన్నాల దగ్గర అట్లు గట్ట పెట్టారనమాట. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాము. అలానే సీలింగ్లో కూడా ఎక్కడైనా టేప్స్ గట్ట ఉన్నట్లయితే ఈ విధంగా ఐరన్ బ్రష్తో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా. సో కన్ఫామ్గా మీరు ప్లాస్టింగ్ వర్క్ మొదలు పెడతారనే ఒక వారం ముందు నుంచి కూడా నీట్గా క్యూరింగ్ చేయండి. మళ్ళీ ఇన్సైడ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ పాయింట్స్ దగ్గర అన్నీ కరెక్ట్గా చెక్ చేయించుకోండి. ఏ పని ఎప్పుడెప్పుడు చేయించాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిన వెంటనే మీరు గుమ్మాలు అవి బిగించవచ్చండి. ఓకేనా. ఒకవేళ గుమ్మాల ముహూర్తాలు తీసుకుంటే. ఇక్కడ మీరు చూసారు కదా, మాకైతే ముందు రోజు ప్లాస్టింగ్ చేసినప్పుడు సున్నం మిగిలింది. ఈ విధంగా దళసరి ఎక్కిన దగ్గర నీట్గా ఆరగట్టేసాం. అలా అన్నమాట. ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ పాయింట్లన్నీ చెక్ చేసుకోవాలండి. ఎలక్ట్రికల్ పాయింట్లు అన్నీ అయిన తర్వాత అవి నీట్గా ముందే మనం ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. అవి ప్యాకింగ్ చేసుకోవడం మంచిదండి. ఎలక్ట్రికల్ పైప్స్ అనేవి ప్యాకింగ్ ముందు రోజు చేయకుండా మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ చేసినట్లయితే మాత్రం వాళ్ళు గాడి 1 ఇంచి కోస్తారండి. అదొక ఇంచి మనం ప్లాస్టింగ్ మినిమం 1/2 ఇంచి థిక్నెస్ చేసినా ఇదొక 1/2 ఇంచి, అంటే ఇంచిన్నర లోడు దగ్గర ఎలక్ట్రికల్ పైప్స్ దగ్గర. సో అటువంటి దగ్గర కన్ఫామ్గా పగుళ్ళు అయితే ఇస్తుందండి. ఓకేనా. మనకు ఆ విధంగా పగుళ్ళు గట్ట రాకుండా ప్లాస్టింగ్ నీట్గా లైఫ్ ఉండాలి, బాగుండాలంటే మాత్రం తప్పకుండా ఎలక్ట్రికల్ పైప్స్ అని ఆ విధంగా ప్యాకింగ్ అయితే ముందే చేయించుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సీలింగ్ ప్లాస్టింగ్ అయితే మేము మొదలు పెట్టేశాము. సీలింగ్ మొత్తం గంటలు వేసుకున్న తర్వాత ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్లాస్టింగ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అన్నమాట. సో ఇదంతా కూడా మీకు అమౌంట్ బట్టే ఉంటుందండి. అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఇంత కష్టపడుతున్నాం కదా, ప్రతి ఒక్కరు ఇలానే పని చేయాలంటే మాత్రం అక్కడ దానికి తగ్గట్టు ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఏరియా వైజ్గా రేట్లు మారిపోతాయి. ఇంత నీట్గా మీకు పని చేయాలన్నా సరే రేట్లు మారుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక వారం రోజుల పని, ఆ వారం రోజుల్లో మీకు సగం ప్లాస్టింగ్ అయిపోద్ది ఇల్లు అనేది. ఓకేనండి. అంటే సెంటరింగ్ తీసిన తర్వాత ఈ గంటలు వేయడం ఒక 2 రోజులు అనుకోండి మొత్తం కలిపి. ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ బాక్సులు, ఆ పైపులు అన్నీ ప్యాక్ చేయడం ఒక 2 డేస్ వర్క్ అండి. ఆ తర్వాత మెస్ మొత్తం అంటించడం ఒక 2 డేస్ వర్క్ అండి. ఈ విధంగా అన్నమాట. సో ఈ పనంతా కలిపి మీకు ఏంటంటే లేబర్ ఛార్జెసే ఎక్కువ అవుతాయండి. వాటికి బడ్జెట్ తక్కువే, కానీ లేబర్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడున్న కూలీలకి మీకు తక్కువ రేటుకి మాట్లాడుకొని ఈ పని అంత, అంటే వీడియోస్లో చూసి ఈ విధంగా పని చేయించాలంటే వాళ్ళు పని చేయరు, తిరిగి నన్ను తిట్టుకుంటారండి, ఇటువంటి వీడియోస్ ఇది అప్లోడ్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఓకేనా. సో మేమైతే మాత్రం వర్క్ ఒప్పుకుంటున్నప్పుడే కాంప్రమైజ్ అవ్వమండి. మేము ఇలానే పని చేస్తాం, మాకు ఇంత అమౌంట్ అవుద్దని చెప్తామన్నమాట. మమ్మల్ని నమ్మి మాకు వర్క్ ఇచ్చే ఓనర్స్ నమ్ముతారనమాట. లేదు బాబు మీరు ఎక్కువ రేట్ చెప్తున్నారు, ప్లాస్టింగ్ అందరూ చేసింది ఒకటేని, మీరు చేసింది ఒకటేని, రంగులు వేసేస్తే అంతా ఒకటే అంటే మాత్రం మనం ఏం చేయలేమండి. సో పని విధానం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట. సో లోకల్గా వర్క్ చేసిన వాళ్ళు అనుకోండి లోకల్గా చేసుకోవచ్చు. మేమేంటంటే చెన్నైలో వర్క్ చేసాం కాబట్టి మాకు ఈ వర్క్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు కాబట్టి ఇంత నీట్గా వర్క్ అయితే చేస్తున్నాం. అది కూడా ఏదో వీడియోస్లో చెప్తున్నాను కాదండి, నేను పని చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మేము ఒకటి చెప్తున్నామంటే మా అనుభవంతోనే చెప్తున్నాను తప్ప ఊరికనే కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఓనర్స్కి మేము మెటీరియల్ కాంట్రాక్ట్కి వెళ్ళినా లేబర్ కాంట్రాక్ట్కి వెళ్ళినా సరే చెప్తామండి డీటెయిల్గా, మా వర్క్ ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది సార్ అంటే, సున్నం వేసేస్తే అంతా ఒకటే బాబు, రంగులు వేసేస్తే అంతా నీట్గా కనిపిస్తుంది బాబు అంటారు. అక్కడ లైఫ్ అనేది వేరే ఉంటుందండి. చాలామంది ఇంట్లో దిక్కముందే బాబు మా ఇల్లంతా క్రాక్లు ఇచ్చేస్తుంది, అలానే ఎలక్ట్రికల్ పైప్స్ దగ్గర అంతా క్రాక్లు వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. మనం పని దానికి కరెక్ట్గా చేయిస్తే మాత్రం రాదండి, దాని లైఫ్ దానికి ఉంటుందన్నమాట. ఓకేనా.
సో ఇక్కడ మీరు చూడొచ్చు బెడ్రూమ్ ప్లాస్టింగ్ అయితే మేము మొదలు పెట్టాం, మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చేయడానికి అయితే మేము సీలింగ్కి అయితే రెడీ చేసుకున్నాము పరంజి మొత్తం. ఇంకా తర్వాత వాల్ ప్లాస్టింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా వాల్ ప్లాస్టింగ్. ఈ వాల్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ బటన్ మార్క్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే థిక్నెస్ ఎంత అనేది ఈజీగా తెలుస్తుందండి. లేదనుకోండి మనం ఎంత పడితే అంత థిక్నెస్ ఎక్కించాలి. ఈ విధంగా టైల్స్ ఉన్నాయనుకోండి మనకి ఎంత థిక్నెస్ ఎక్కుతుందో ఈజీగా అర్థమవుతుంది. ఇంకా అదే తర్వాత నీట్గా చెక్క తాపి అంతా పట్టిన తర్వాత, అంటే మనం ప్లాస్టింగ్ అంతా ఫినిషింగ్ అయిపోతుంది, ఇంకా ఫైనల్ అంతా లెవెల్ సరిపోయింది అన్నప్పుడు మనం ఏమైతే టైల్స్ పెంకులు అంటించామో ఆ టైల్స్ పెంకులు అనేవి తీసేయాలండి. ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం లెవెల్ అంతా చెక్ చేసుకున్నాము. ఇంకా తర్వాత రిమూవ్ చేసేసామన్నమాట. ఇదిగోండి ఈ విధంగా రిమూవ్ చేసేసి నీట్గా స్పాంజ్ కొడితే సరిపోద్ది అనమాట. ఒకవేళ టైల్స్ పెంకులు ఉండిపోయి అనుకోండి, పుట్టి పెట్టినప్పుడు పుట్టి అనేది సరిగ్గా పట్టదనమాట. ఎందుకంటే టైల్ గ్లాసీగా ఉంటుంది కదండి, దాని మీద పుట్టి పట్టదనమాట. ఓకేనండి. సో ఈ విధంగా మీరు ప్లాస్టింగ్ చేయించుకుంటే మాత్రం లైఫ్ బాగుంటుంది. ఓకేనా అన్న, ఇంతలా చేయాలి అవసరం లేదు కదన్న, డైరెక్ట్గా వాల్ ప్లాస్టింగ్ చేసినా సరిపోద్ది కదన్న అంటే, మీకు డైరెక్ట్గా వాల్ ప్లాస్టింగ్ చేస్తే అది ఏదో తప్పు అయిపోద్ది లేకపోతే అది చేయకూడదని కాదండి. డెఫినెట్గా తప్పులు అయితే జరుగుతాయి కన్ఫామ్గా డైరెక్ట్గా మనం ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు. అదేవిధంగా ఫినిషింగ్ కూడా మీకు బటన్ మార్క్ పెట్టిన ఫినిషింగ్ అయితే రాదు, అంటే ఆ లెవెల్ చెప్తున్నాను నేను. ఓకేనండి, ఆ లెవెల్ అయితే రాదు. అలానే తర్వాత ఇంకోటి ఏంటంటే మాల్ థిక్నెస్ అనేది మనకి ముందే తెలియదండి. ఈ విధంగా బటన్ మార్క్ పెడితే అంటే ఆ వాల్కి మాల్ ఎంత దలసరి ఎక్కుతుందని మనకు ముందే తెలుస్తుంది అనమాట. సో అది తెలియడం వల్ల మనం ఈ విధంగా నీట్గా ఆరగట్టేసి ఉంచవచ్చు. అంటే ముందు రోజు మిగిలిన సున్నం మనం వేస్ట్ చేయకుండా ఆ విధంగా గోడలు ఎక్కడైనా దలసరి ఎక్కుతున్నాయి చూసి ఆరగట్టొచ్చు అనమాట. అలా లేదనుకోండి సాయంకాలం 5 కల్లా సున్నం ఏదో ఒక మూల జల్లేవాల్సి వస్తుంది అనమాట. సో మీకు ఆ విధంగా కూడా మెటీరియల్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్ మొత్తం ఫినిషింగ్ అంతా అయిన తర్వాత, అలానే మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్లాస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగు 3 వాల్స్ అయ్యాయండి, ఒక్కొక్క వాల్ ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా. సో ఇల్లంతా కూడా బటన్ మార్క్స్ పెట్టాం కదా, టైల్స్ పెంకులు అనేవి మీకు చుక్కలు చుక్కలుగా కనిపిస్తాయి, చూడొచ్చు. ఇదండి ప్లాస్టింగ్ వీడియో. ఈ వీడియో గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. పాపం చాలామంది అన్న తొందరగా అప్లోడ్ చేయి అన్నారండి. బట్ కాకపోతే ఏంటంటే డీటెయిల్గా మొత్తం ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఇంత టైం తీసుకున్నాను అనమాట. ఓకేనండి. అలానే ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా ఓన్లీ ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ మాత్రమే చెప్తున్నానండి. ఓకేనా. అవుట్ సైడ్కి వేరే విధంగా చేయించాలి, అది కూడా మీకు త్వరలో వీడియో అయితే వస్తుంది. మీరు చూడొచ్చు మేము ఎలక్ట్రికల్ ఇవి పెడతాం కదండి, ఎలక్ట్రికల్ బాక్స్ జంక్షన్ బాక్స్ పక్కనే ఫ్యాన్ ఒక్కొక్కటి పెడతాం కదా, అవి తీస్తున్నాం అనమాట. సీలింగ్ ఇది వచ్చేసి కిచెన్ డైనింగ్ సీలింగ్. ఈ విధంగా మీరు నీట్గా ప్లాస్టింగ్ అయితే చేయించుకొని క్యూరింగ్ కరెక్ట్గా దాని టైం దానికి ఇచ్చినట్లయితే మీ హౌస్ కన్ఫామ్గా నీట్గా ఉంటుంది, మంచి లైఫ్ అయితే ఇస్తుందండి. ఓకేనా. సో ఎండలకి అప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది సీలింగ్ అయితే. నీట్గా వాటర్ కొట్టిన తర్వాత ఒండ్ర అయితే అప్లై చేస్తున్నాం అనమాట. అలానే ఈ ప్లాస్టింగ్ విషయానికి వచ్చేసరికల్లా బడ్జెట్ ఎంత అవుద్దన్న, ఏ మెటీరియల్ కావాలి అనే డీటెయిల్స్ మీకు చెప్తాను అన్నాను కదండి. సో ఫస్ట్ అయితే మనం ప్లాస్టింగ్ వర్క్కి సంబంధించి మనకి ఏ మెటీరియల్ కావాలో తెలుసుకుందామండి. సో ప్లాస్టింగ్కి అయితే ఇసుక అయితే 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి సీలింగ్ ప్లాస్టింగ్ ఇసుక అయితే వస్తుంది. సో సీలింగ్ ప్లాస్టింగ్ ఇసుక అనేది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఆ ఇసుక అయితే మాత్రం డెఫినెట్గా 2 లోడ్లు అయితే ఉండాలండి. ఎందుకంటే ఈ సీలింగ్ కానివ్వండి, బీమ్స్ కానివ్వండి, ఇవన్నీ ప్లాస్టింగ్ చేయించడానికి. ఓకేనండి. ఓవరాల్గా మనకి 6 లోడ్లు అంటే 6 యూనిట్ల ఇసుక అయితే పడుతుంది. ఇంకొక యూనిట్ ఎక్స్ట్రానే వేసుకోండి. ఓకేనా. మొత్తం 7 యూనిట్ల ఇసుక అయితే తెప్పించుకోవాలండి. అందులో మనకి 2 యూనిట్లు బాగా మెత్తటి ఇసుక అయితే ఉండాలి సీలింగ్కి బీమ్స్కి ప్లాస్టింగ్ చేయడానికి. ఇంకా మిగతాది వచ్చేసి మీడియం ఇసుక అయితే ఉండాలండి. ఆ ఇసుకలో మట్టి బెడ్లు గట్టా లేకుండా చూసుకోవాలండి. అంటే కొన్ని ఇసుకలో గడ్డి మట్టి బెడ్లు ఇటువంటి వస్తాయన్నమాట. సో అటువంటివి అయితే రాకుండా మనం చూసుకోవడం మంచిది. ఒకవేళ వచ్చినట్లయితే మాత్రం మాల్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు అవి రిమూవ్ చేసేయాలి. ఓకేనండి. సో ఆ విధంగా రిమూవ్ చేసినట్లయితే సీలింగ్ మనం ప్లాస్టింగ్ చేయించుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఆ విధంగా మట్టి బెడ్లు ఉన్నాయనుకోండి, మనం వాటరింగ్ చేసినప్పుడు కన్నాలుగా అయిపోద్ది అనమాట సీలింగ్ అనేది, వాల్ అనేవి ఏదైనా సరే. ఓకేనండి. ఇంకా అలానే ఇప్పుడు మీరు ఏదైతే 1400 SFT ఇంటికి మేము ఓన్లీ లోపల ప్లాస్టింగ్లకు మాత్రం మాకు సిమెంటు 100 బ్యాగ్స్ అయితే అయ్యిందండి. మెస్ అంటించడానికి, ఎలక్ట్రికల్ పైపులు ప్యాకింగు, సీలింగ్ ప్లాస్టింగు, వాల్ ప్లాస్టింగు, అలానే ఒక 2 బాత్రూమ్లు మెట్లు వేసాము, ఒక బాత్రూంలో ఇండియన్ టాయిలెట్ బిగించడానికి, అంతా కలిపి నేను చెప్తున్నానండి. ఓకేనా. ఇంకా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తారు కదా, చిన్న పనులు అయితే చేసాము. అవన్నీ కలుపుకొని 100 బ్యాగ్స్ సిమెంట్ అయితే ఉండాలండి. అలానే 7 యూనిట్ల ఇసుక అయితే ఉండాలి. అలానే ఇందాక మీరు చూసారు కదా ఫైబర్ మెస్, ఆ మెస్ అయితే మాకు ఒక రోల్ సరిపోయిందండి.
ఇంకా అంటే కొన్ని దగ్గరలో ఇంకా ఎక్కువ అంటించవచ్చు కొన్ని దగ్గరలో. అంటే ఇక్కడ మాకు ఎలక్ట్రికల్ లైన్ ఇదంతా చూసారు కదా ఈ విధంగా. లేదన్నా సేమ్ ఇలానే ఉంటుంది మాకు కూడా అంటే మాత్రం మీకు ఒక బండల్ కన్ఫామ్గా పడుతుందండి ఎలక్ట్రికల్ పైప్స్కి. అదేవిధంగా బీమ్స్ దగ్గర, వాళ్ళు పిల్లర్ జాయింట్ల దగ్గర ఇవన్నీ అంటించడానికి ఫైబర్ మెస్ అయితే ఒక ప్యాకెట్ కావాలి. అలానే స్పాంజులు చూసుకున్నట్లయితే స్పాంజులు మొత్తం కలిపి మీకు ఒక 5 ప్యాకెట్లు అనుకోండి, స్పాంజులన్నీ కలిపి. సో ఇంకా తర్వాత వచ్చేసి కరెంటు సామాన్లు, ఎలక్ట్రికల్ పైపులు, బోర్డులు ఇవన్నీ కలిపి మాకైతే మాత్రం 40,000 అయితే అయ్యిందండి. అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ మెటీరియల్ మాత్రమే నేను చెప్పానండి, ఎందుకంటే శానిటరీ వర్క్ అంతా కూడా మేము గ్రౌండ్లోనే చేయించామన్నమాట. ఓకేనా. సో దానికి సంబంధించి కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు అయితే తెలుసండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే మాత్రం శానిటరీ వర్క్ ఏమేమి ఉంటుంది, దానికి ఏమేమి మెటీరియల్ కావాలి, అవి ఎంత బడ్జెట్ అవుతాయి అనేది డీటెయిల్గా వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఓకేనా. సో ఇంకా తర్వాత సిమెంట్ బ్యాగ్స్, కరెంట్ సామాన్లు, అలానే ఫైబర్ మెస్, స్టీల్ మెస్ కూడా కావాలని, అంటే కబోర్డ్స్ మెస్ కూడా మేము తీసుకున్నాం ఒక రోలు. అదే ఫైబర్ మెస్ మీరు చూసింది ఇందాక చూసారు కదా అది. ఇంకా తర్వాత శాండ్ వచ్చేసి ఒక 7 యూనిట్లు ఇసుక చెప్పాను కదండి, అదనమాట. సో ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అవుతున్నప్పుడు ఇంకా చాలా మెటీరియల్స్ ఉంటాయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా. సో అదేవిధంగా ఈ ప్లాస్టింగ్ వర్క్ అంతా స్టార్ట్ అయినప్పుడు ఎలక్ట్రికల్ బాక్స్లన్నీ ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఆ బాక్స్లు మొత్తం క్లీనింగ్ చేయించడానికి వచ్చేసి కొంచెం ఇబ్బంది అవుద్దండి. అలానే వాటి లోపల ఏంటంటే ఈ సున్నం, మనం కొట్టిన సున్నం వెళ్ళిపోయి ఎలక్ట్రికల్ వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా కష్టపడతారు అనమాట. సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా స్పాంజ్లు, లేదంటే ఈ విధంగా థర్మాకోల్ షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే బాక్సులు మొత్తం ఫిట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మీరు నీట్గా ఇలా ఫిట్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గరలో టేప్ అంటిస్తున్నారు, ఆ విధంగా టేప్ అంటించినట్లయితే మాత్రం సైడ్లో సున్నం ఉంటుంది కదా, అది కొంచెం పట్టదనమాట. మనం బాక్స్ కొంచెం బయటికి బిగించుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఆ విధంగా టేప్ అంటించుకున్నా పర్లేదు, లేదంటే థర్మాకోల్ షీట్స్ పెట్టినా పర్లేదు, లేదంటే మన దగ్గర పాత స్పాంజ్లు ఉంటే అవినా పెట్టి ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించుకోవాలండి. ఓకేనా. అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మాకు సీలింగ్స్ అన్ని ప్లాస్టింగ్లో అయిపోయి వాల్ ప్లాస్టింగ్ అయితే దిగుతున్నాం. ఓకేనండి. ఇప్పుడు మనం డీటెయిల్గా ఇంకొకసారి ఏ మెటీరియల్ కావాలి మనకనేది చూసుకుందామండి. సెంటరింగ్ రిమూవ్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ మెటీరియల్, గుమ్మాలు, కిటికీలు మీరు బిగించినట్లయితే గుమ్మాలు, కిటికీలు కూడా చేయించుకోవాలండి. ఇంకా తర్వాత ఫైబర్ మెస్ మీకు ఆన్లైన్ అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది మెస్. ఇంకా తర్వాత కొన్ని టైల్స్ పెంకులు అయితే కావాలండి. ఇంకా తర్వాత 7 యూనిట్ల శాండ్ చెప్పాను కదా, అది ఒక 3 యూనిట్ల మెత్తటి ఇసుక, 4 యూనిట్లు మీడియం అనమాట, మరీ గొరికిసుక అయితే కాదు, మీకు ఫినిషింగ్ బాగోదనమాట. ఓకేనండి. అది ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ మెటీరియల్ అంటే జంక్షన్ బాక్స్లు, పైప్స్ ఇవన్నీ కావాలి. ఇంకా తర్వాత వచ్చేసి స్పాంజ్లు ఒక 5 ప్యాకెట్లు స్పాంజ్లు అయితే